హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి 777. ఈ వీడియో అయితే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఇళ్ళకు ఉపయోగపడే వీడియోనండి. తక్కువ ఖర్చుతోటి మన ఇల్లుని ఎప్పుడు శుభ్రంగా నీట్గా సువాసనతోటి ఎటువంటి నెగిటివ్ లేకుండా పాజిటివ్ ఎనర్జీతోటి మన ఇల్లు ఎప్పుడు తలతల మెరుస్తూ ఉండేలాగా కొన్ని టిప్స్ తోటి అయితే మన ఇల్లుని మన చేతులతోటే మనమైతే అందంగా అయితే మన ఇల్లుని అయితే ఉంచుకోవచ్చండి. కొన్ని టిప్స్ని అయితే మనం ఫాలో అవుతూ అలాగే తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఖర్చు అయితే పెట్టకుండా డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా మనము మిడిల్ క్లాస్లో ఎన్ని రకాలుగా ఆలోచిస్తాం తెలుసు కదండి. డబ్బును ఖర్చు పెట్టాలంటే కొన్ని వందల రకాలుగా ఆలోచిస్తూ ఉంటాము. ఇది ఎందుకు అదెందుకు ఇది దీనికి ఇంత అవుతుందా దానికి అంత అవుతుందా అని చెప్పేసి ఎన్నో రకాలుగా అయితే ఆలోచిస్తూనే ఉంటాము. అలాంటి వాటిలలో కొన్ని మనం ఇల్లు క్లీనింగ్ చేసే క్లీనర్స్ అలాగే పర్ఫ్యూమ్స్ ఇంకా వేరే రకాలుగా ఎన్నో అయితే తెచ్చి అయితే మనమైతే హోమ్ స్ప్రేలు ఇవన్నీ అయితే డబ్బులు పెట్టయితే కొనుక్కొచ్చుకుంటూ ఉంటాము. అలా డబ్బులు ఖర్చు లేకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోటే ఇల్లునైతే ఎప్పుడు శుభ్రంగా అయితే ఉంచుకోవచ్చు అండి. అందులోనే ఇది ఒక రకం అండి. నేను చేసే ప్రతి ఒక్కటి నేను యూజ్ చేసిన తర్వాత నాకు దానివల్ల లాభం ఉంటేనే నేనైతే వీడియోలు అయితే అప్లోడ్ అయితే చేస్తానండి. లేకపోతే నేను వీడియోలు అయితే ఎప్పుడు నేను అలాంటివి అయితే ఊరికే నార్మల్గా పెడుతున్నాను అంటే పెట్టను. అలాంటి వీడియోలు అయితే ఎప్పుడు నేనైతే అప్లోడ్ అయితే చేయనండి. నిజంగా నేను యూజ్ చేసిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను. నేను యూజ్ చేసే వాటిలలో ఇదొకటండి. చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది కూడా. మన ఇంట్లో ఉన్న డోర్లకు చెదలు పట్టకుండా అలాగే ఎప్పుడు షైనింగ్ లాగా ఉండాలంటే మాత్రం ఈ లిక్విడ్ని రెడీ చేసుకొని మనము వాటితోటి క్లీన్ చేసుకున్నామంటే మన డోర్లకి అలాగే విండోలకి ఎటువంటి చెదలు అనేది రాకుండా ఎప్పుడు షైనింగ్గా సువాసనతో అయితే చాలా బాగా ఉంటుందండి. దానికోసం అయితే ఎక్కువ ఖర్చు అవసరం లేదు, అలాగే ఎక్కువ టైం కూడా పట్టదండి. ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనకు ఒక 3-4 months వరకు అయితే ఉంటుంది. లేదంటే అప్పటికప్పుడు అయినా చేసుకొని అయితే దీని అయితే వాడుకోవచ్చు అండి. దానికోసము ఒక బౌల్ తీసుకున్నానండి. వాటర్ వేసుకోండి. ఒక 1/2 liter వరకు అయితే వాటర్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో పసుపు వేసుకున్నానండి. పసుపు వేసేదైతే నేను అది క్లిప్ అయితే యాడ్ అవ్వలేదండి. అదొకటి ఎలా మిస్ అయిందో తెలియదు. పసుపు అయితే వేసుకోండి. పసుపు వేసుకోవడం వలన ఎటువంటి క్రిమికీటకాలు ఉన్నా చిన్న పురుగులు ఉంటాయి కదండి, ఆ చిన్న క్రిమికీటకాలు అనేటివి అన్నీ చనిపోతాయండి ఈ పసుపు వేయడం వలన. ఆ తర్వాత అయితే కొంచెము మన ఇంట్లో యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి, మనమైతే రెగ్యులర్గా అయితే షాంపూ అయితే యూజ్ చేస్తూనే ఉంటాం కదా. ఆ షాంపూలలో ఒక 1/2 teaspoon వరకు షాంపూ కూడా వేసుకున్నాను. ఆ తర్వాత మనకు బట్టలకు ఉపయోగించే కంఫర్ట్ ఉంటుంది కదండి, దాన్ని కూడా ఒక 1/2 teaspoon వరకు అయితే వేసేసుకోండి. ఆ తర్వాత పచ్చకర్పూరం ఉంటే పచ్చకర్పూరం వేసుకోండి, లేదంటే కర్పూరం బిళ్ళలు ఉన్నా కానీ ఆరతిచ్చే కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, వాటిని కూడా ఒక 2 అయితే వేసుకోండి. వాటిని అన్నిటిని ఇలా కొంచెం మెల్ట్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత వాటర్ని విండోర్లకి అలాగే డోర్లకి అయితే నీట్గా ఇలా బట్ట వేసుకొని అంటే క్లాత్ వేసేసి నీట్గా క్లీన్ చేసుకోండి. కొంచెం డ్రైగా పిండుకొని క్లాత్ని నీట్గా తుడుచుకున్నామంటే అసలు ఎంత షైనింగ్గా ఉంటుందంటే డోర్ అనేది అప్పుడే మనం కొత్తది తెచ్చి పెట్టుకున్నంతలాగా షైనింగ్ అయితే ఉంటుందండి. ఆ రోజు వరకు అయితే అంత బాగా అనిపిస్తుంది. ఎక్కువగా నీళ్ళంతా తడిపేసుకొని అంతా రుద్దకండి, గట్టిగా పిండేసుకొని క్లాత్ని ఆ తర్వాత మనం డోర్లను క్లీన్ చేసుకున్నామంటే సువాసనతోటి అలాగే మెరుస్తూ షైనింగ్ లాగైతే ఉంటాయండి. చాలా బాగా అనిపిస్తుంది. మన ఇంట్లోకి అడుగు పెట్టగానే మనం డోర్ దగ్గరికి రాగానే ఆ స్మెల్ అనేది ఎంతో పాజిటివ్ని అయితే తెస్తూ ఉంటుందండి. అలాంటివి మనం ఇలా కొన్ని టిప్స్ తోటి మనం ఇల్లుని నీట్గా అందంగా అయితే ఉంచుకోవడానికి అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి. తక్కువ ఖర్చు అండి, ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు, అలాగే ఎక్కువ టైం కూడా పట్టదండి. దీనివలన మనం ఒక్కసారి ఇలా అనుకుంటూ వెళ్ళామంటే నీట్గా మనకు షైనింగ్ వచ్చేస్తాయండి. ఎస్పెషల్లీ మనం ఈ కర్పూరం వేయడం వలన మనకి వుడ్ అనేది చెదలు పట్టకుండా ఉంటుందండి. మనం వుడ్డుని అయితే ఎక్కడున్నా కానీ మనకు రెంట్ హౌస్లలో ఉన్నా అలాగే ఓన్ హౌస్లో ఉన్నా మనకి డోర్లు అయితే కొంచెం కాస్ట్లీగానే ఉంటాయండి. వుడ్ అంటేనే మనకు కాస్ట్లీ అండి, ఇప్పుడైతే ఇంకెక్కువే అయిపోయాయి. దానివలన మనము వుడ్ చెదలు పట్టకుండా ఉండడానికైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ కర్పూరం అనేది. దీనివలన మనకి వుడ్ అనేది చెదలు రాదు, అలాగే షైనింగ్గా ఉంటుంది. ఎప్పుడు సువాసన భరితంగా మన ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక రకమైన పాజిటివ్నెస్ అయితే అనిపిస్తూ ఉంటుందండి ఈ కర్పూరం వేయడం వలన. అలాగే మిగతా అన్నీ ఇంకా ఎక్కువ వాసన రావడానికి అయితే చాలా బాగా ఉపయోగపడతాయి కదండి. అవన్నీ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని ఇలా నీట్గా డోర్లు అలాగే విండోస్ మనకి గడప కింద పెద్ద గడపలు ఉంటాయండి, వాటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే డోర్కి అటు ఇటు దర్వాజా అంటాం కదండి, వాటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు. అవన్నీ మనకి ఒక 10 నిమిషాలలో ఒక 3-4 డోర్లని అలాగే విండోస్ని అయితే క్లీన్ అయితే చేసుకోవచ్చు అండి. అంత బాగా తెల్లగా అయిపోతాయండి. కొంచెం గట్టిగా విండుకొని నీట్గా తుడిచేసుకోండి. మొత్తం ఎక్కువగా వాటర్ పెట్టి అయితే ఏం తుడవకండి. కొంచెం గట్టిగా విండుకొని ఇలా తుడుచుకున్నామంటే మన విండోలు అయితే మన డోర్లు అయితే అంత తలతల మెరిసి షైనింగ్ తోటి అయితే కొత్త వాటిలాగా కనబడతాయండి. నిజంగా చెప్తున్నా, నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నేను యూజ్ చేసిన తర్వాత దానివల్ల నాకు లాభం ఉంటేనే నేను వీడియోలు అయితే అప్లోడ్ అయితే చేస్తానండి. నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.